కార్యక్రమం కూడా జరగాల అని చెప్పి కూడా ఆలోచన చేస్తాను. మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా. ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి చెప్తా ఉండా, ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను. ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడలా, మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి. వీళ్ళంతకి వీళ్ళే కొడతా ఉన్నారు, వీళ్ళంతకి వీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు, వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు, వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు. ఒక మనిషిని ఏకంగా 10 చోట్లకు తిప్పుతూ ఉన్నారు. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ 4 రోజులు 3 రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతూ ఉన్నారు. ఇది నిజంగా మారాలా? ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా, ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఈ మాటలు. ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇక్కడికి వచ్చిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లు, డెప్యూటీలు, ఇంకా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు, ప్రజల్లో వ్యతిరేకత 6 నెలలకే ఈ స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉన్న ప్రభుత్వం బహుశా నాకు తెలిసి దేశ చరిత్రలో ఏది ఉండదు ఒక ఈ ప్రభుత్వం. రైతులకు ఉచిత పంటల బీమా వచ్చేది, రైతులకు రైతు భరోసా వచ్చేది, మత్స్యకార భరోసా వచ్చేది, డీజిల్ మీద సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం జరిగేది. జూన్ మాసం వచ్చేసరికి జగనే ఉంటే అమ్మఒడి పథకం కూడా పడి ఉండేది. జూలై మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంటే వాహనమిత్ర పథకం పడి ఉండేది, కాపు నేస్తం వచ్చి ఉండేది, చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కూడా పడి ఉండేది. ఆగస్టు మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంటే జగనన్న విద్యాదీవెన వచ్చి ఉండేది, నేతన్న నేస్తం డబ్బులు పడి ఉండేటివి. మళ్ళీ సెప్టెంబర్ మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం కనిపించే విధంగా కలకలలాడుతూ కనిపించేది. అక్టోబర్లోకి వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత పడి ఉండేది. నవంబర్లోకి వచ్చేసరికి జగనన్న విద్యాదీవెన రైతులకు 0 వడ్డీ కింద జమ అయి ఉండేది. డిసెంబర్లోకి వచ్చేసరికి ఈబీసీ నేస్తం పడి ఉండేది, లా నేస్తం వచ్చి ఉండేది. పిల్లలందరికీ 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలందరి చేతుల్లో ట్యాబులు కూడా కనిపించుండేటివి. జనవరికి వచ్చేసరికి రైతులకు మళ్ళీ చివరి దఫా రైతు భరోసా సొమ్ముబడి ఉండేది, చిరు వ్యాపారాలకు జగనన్న తోడు అందుండేది. సంక్రాంతి సమయానికల్లా అక్క చెల్లెమ్మలకు ఆసరా కూడా పడి ఉండేది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఫిబ్రవరిలోకి వచ్చేసరికి విద్యాదీవెన, జగనన్న చేదోడు, ఒకే ఒక చేంజ్. ఇది 5 సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే చేసి చూపించడం. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి ఒకటే. ఈరోజు మరి ఎందుకు జరగడంలా ఈ చర్చ ప్రతి ఇంట్లో కూడా ఇప్పటికే స్టార్ట్ అయింది. ఈరోజు ఏ ఎంపీటీసీ అయినా, ఏ జెడ్పీటీసీ అయినా, ఏ రాజకీయ నాయకుడైనా కూడా చిన్న స్థాయి నుంచి సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన స్థాయి నుంచి ఏ నాయకుడైనా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏ నాయకుడైనా గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు, గర్వంగా తలెత్తుకుని ఏ ఇంటికైనా పోగలుగుతాడు. కారణం ఏమిటనంటే మనం ఏదైతే చెప్పామో అది చేసి చూపించడం. వీళ్ళ మాదిరి మోసం చేయాల, వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పాల, వీళ్ళ మాదిరి అధికారం కోసం ఏ గడ్డైనా కూడా తినేదానికి సిద్ధంగా మనం లేము అని చెప్పి సంకేతం ఇచ్చినాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా కాలర్ ఎగిరేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళే ధైర్యం ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు మాత్రమే ఉంది. ఇదే 8 నెలలు అయిపోయింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి కూడా పోలేని పరిస్థితి, ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళే పరిస్థితి, ఏ ధైర్యము వాళ్ళకు లేదు. ఎందుకనంటే ఏ ఇంటికి వాళ్ళు వెళ్ళినా కూడా ఇంత చిన్న పిల్లోడి దగ్గర నుంచి ఇంత పెద్ద
వయసులో ఉన్న వాళ్ళు సైతం ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తారు చంద్రబాబు నాయుడు గారి కార్యకర్తలను. మా 15,000 ఏమైందని చెప్పి చిన్నపిల్లలు అంటారు, మా 18,000 ఏమైందని చెప్పి ఆ తల్లులు అంటారు, మా 48,000 ఏమైందని చెప్పి ఆ అత్తలు పెద్దమ్మలు అంటారు, మా 20,000 ఏమైందని రైతులంతా ఉన్నారు, మా 36,000 ఏమైందని పిల్లలు అంటా ఉన్నారు. ఏ ఒక్కరూ కూడా ప్రశ్నించేదానికి రెడీగా ఉన్న పరిస్థితిలో వీళ్ళు పోలేని పరిస్థితిలో కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి, రెండో వైపున ఏం కనిపిస్తూ ఉందో బాధుడే బాధుడు. బహుశా ఎప్పుడూ ఎవరికి ధైర్యం కూడా చేయలేరేమో. 6 నెలలు కూడా తిరక్క మునిపే ఏకంగా 15,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల బాధుడే బాధుడు అనే కార్యక్రమం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారేమో. బహుశా ఇంకెవరూ చేసేదానికి ధైర్యం కూడా సరిపోతేమో. కానీ ఈరోజు చూస్తే కరెంటు బిల్లులు చూస్తే బాధుడే బాధుడు కార్యక్రమం కనిపిస్తూ ఉంది. కరెంటు బిల్లులు ఒక్కటే కాదు, ఇలా ఏది చూసినా కూడా గ్రామీణ రోడ్లలో ఇక రాబోయే రోజుల్లో టోల్ అంట. అంటే గ్రామీణ రోడ్లలో వెహికల్స్ ప్రయాణం చేస్తూ ఉంటే నేషనల్ హైవేల మీద టోల్ కట్టే పరిస్థితి చూసినాం. ఇప్పుడు గ్రామీణ రోడ్లలో కూడా టోల్ వసూలు చేసే కార్యక్రమాలకు చంద్రబాబు నాయుడు శ్రీకారం చుడతా ఉన్నాడు. ఇంతటితో అయిపోలే, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతే రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచే కార్యక్రమంతో మొదలు పెడితే మొట్టమొదటిసారిగా రిజిస్ట్రేషన్ ఫీజులే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు స్థలాల మీదనే కాదు, రిజిస్ట్రేషన్ ఫీజులు ఆ స్థలాల్లో ఉన్న ఆ ఇళ్ళ మీద కూడా. మామూలుగా ఇంటి విలువ ఒక 20 ఏళ్ళు స్థలంలో ఒక ఇల్లు ఉంటాయి, 20 ఏళ్ళ తర్వాత ఆ ఇంటి విలువ ఎంత అంటే 0. ఎందుకనంటే ఆ ఇంటికి ఏం విలువ ఉంటుంది, 20 ఏళ్ళ ఇల్లు 15 ఏళ్ళ ఇల్లు అని అంటే. కానీ అట్ట కాదు, ఆ ఇల్లు ఉంటే చాలు, ఆ ఇంటికి కూడా మొట్టమొదటిసారిగా రేట్లు వాటికి కూడా పెంచి సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు విలువ కట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా ఏది తీసుకున్నా కూడా బాధుడే బాధుడు కనిపిస్తూ ఉంది. మరోవైపున చూస్తే చదువుకుంటా ఉన్న పిల్లలకు ఫీజులు అందడంలా, చదువుకుంటా ఉన్న పిల్లలకు మామూలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన క్వార్టర్కి సంబంధించిన విద్యా దీవెన మామూలుగా మేలో ఇవ్వాలి, ఏప్రిల్లో వెరిఫికేషన్ చేయాలి, మేలో మామూలుగా ఫీజులు వెనక్కి ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి. మనం ఉంటే అదే జరిగేది. జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించి ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇచ్చే పరిస్థితి. కానీ మొట్టమొదటిసారిగా ఎవ్రీ క్వార్టర్ అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి మన హయాంలో చదివించే తల్లిదండ్రుల ముఖంలో చిరునవ్వు చూస్తూ ఏ పిల్లాడి చదువు కూడా ఆగిపోకుండా అడుగులు వేస్తూ ప్రతి 3 నెలలకు ఒకసారి మనం ఫీజులు ఇస్తూ ఉన్న కార్యక్రమం విద్యా దీవెన, వసతి దీవెన కింద మనం ఇస్తూ ఉంటే ఈరోజు మొట్టమొదటిసారిగా జనవరి, ఫిబ్రవరి, మార్చి బాయ్, ఏప్రిల్, మే, జూన్ బాయ్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ బాయ్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బాయ్, మొత్తం 4 క్వార్టర్స్కి సంబంధించిన ఫీజులు 700 కోట్లు ఇంటూ 4 అంటే 2,800 కోట్లు డ్యూ. వసతి దీవెన కింద మామూలుగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ మాసంలో 1,100 కోట్లు మనం బటన్ నొక్కి నేరుగా పిల్లల చేతుల్లో పెడతా ఉంటే అది పాయ. మొత్తానికి విద్యా దీవెన, వసతి దీవెన కింద 3,900 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజులు అందక మొట్టమొదటిసారిగా పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పరిస్థితి, నెలకు 300 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీకి వైఎస్ఆర్సీపీ హయాంలో అమలు చేస్తూ ఏకంగా 1000 ప్రొసీజర్లు ఉన్నదాన్ని 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయి ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గొప్పగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మనం అమలు చేస్తే, ఆరోగ్యశ్రీయే కాకుండా ఆరోగ్య ఆసరా కూడా ఇస్తూ అమలు మనము చేస్తే, ఈరోజు ఆరోగ్యశ్రీకి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే ఈ 8 నెలల కాలంలోనే ఏకంగా మార్చి నుంచి తీసుకుంటే
ఏకంగా 3,000 కోట్ల రూపాయలు బకాయిలు. ఆరోగ్యశ్రీ, ఏ పేదవాడు హాస్పిటల్కు పోలేని పరిస్థితి, ఏ పేదవాడు హాస్పిటల్కి వెళ్ళినా కూడా నెట్వర్క్ హాస్పిటల్స్లో ఈరోజు ఫ్రీగా పేదవాడికి వైద్యం చేసే పరిస్థితి ఎక్కడా లేదు. ఈరోజు వైద్య రంగానికి సంబంధించిన పరిస్థితి ఇది. వ్యవసాయ రంగానికి సంబంధించి పరిస్థితి చూస్తే ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది, ఆర్బీకే నిర్వీర్యమైపోయాయి, ఈ క్రాప్ అన్నది కనిపించడంలా. రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద మన హయాంలో రైతులకు తోడుగా ఉంటూ రైతుకు అండగా ఉంటూ పెట్టుబడి సహాయంతో తోడుగా అందిస్తూ ఉంటే పెట్టుబడి సహాయం ఇచ్చేది పక్కకి వెళ్ళిపోయింది. ఆయన ఇస్తానన్న 20,000 రూపాయలు గాలికి ఎగిరిపోయింది. అసలు ప్రభుత్వం అంటే ఏమిటి? విద్య, వైద్యం, వ్యవసాయం, ఈ 3 రంగాలతో పాటు గవర్నెన్స్, ఈ 4 రంగాలను చూసుకోవడమే ప్రభుత్వం అంటే బాధ్యత. ఈ 4 రంగాల పరిస్థితి ఈరోజు ఎలా ఉందా? విద్య గాలికి ఎగిరిపోయింది, వైద్యం గాలికి ఎగిరిపోయింది, వ్యవసాయం గాలికి ఎగిరిపోయింది.